హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి రోడ్డు మీద వెళ్తున్న సమయంలో డబ్బులు లేదా నాణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా రోడ్డు మీద కనిపించిన డబ్బులను తీసుకోవాలా వద్దా అంటూ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అలా దొరికిన డబ్బులు అన్ని తీసుకుని దేవుని హుండీలో వేస్తూ ఉంటారు. మరి కొందరైతే రోడ్డు మీద దొరికిన డబ్బులను పేదలకు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రోడ్డు మీద దొరికిన డబ్బులను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అయితే రోడ్డు మీద దొరికిన డబ్బులను తీసుకోవడం మంచిదా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోడ్డు మీద నడుస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి డబ్బులు లేదా నాణాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమీ ఆలోచించకుండా ఆ డబ్బులను తీసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులు దొరకడం తమ అదృష్టంగా భావిస్తారు. అయితే మరి కొంతమంది మాత్రం అలా దొరికిన డబ్బులను పేదవాళ్లకు దానం చేస్తారు. మరి కొంతమంది దొరికిన డబ్బులను ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతూ ఉంటారు. అయితే రోడ్డుపై పడి ఉన్న విలువైన వస్తువులు కనిపించడం చాలా విషయాలను సూచిస్తుందంటూ వాస్తు నిపుణులు చెబుతున్నారు. రోడ్డుపై పడి ఉన్న డబ్బులను తీసుకోవడం గురించి మన పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాణ్యం కనిపిస్తే అది తీసుకోవడం శుభప్రదంగా చెబుతున్నారు. అలా రోడ్డు మీద నాణ్యం కనిపించడం అంటే పూర్వీకులు మనకు ఆశీర్వాదంగా భావిస్తారు. రోడ్డు మీద మీకు నాణ్యం కనిపిస్తే త్వరలో అక్కడ ఏదో కొత్త పని ప్రారంభం అవుతుందని అర్థం. అంతేకాదు రోడ్డు మీద నాణ్యాన్ని కనిపిస్తే త్వరలో కొత్త ఉద్యోగం వస్తుందని, అలాగే విజయాన్ని మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. ఇలా జరిగితే లక్ష్మీదేవి మీ పట్ల సంతోషంగా ఉందని, దేవుని అనుగ్రహంతో మీకు ఎక్కడి నుంచో సంపద పొందే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే రోడ్డు మీద వెళ్తున్న సమయంలో డబ్బు కనిపించడం శుభప్రదమే అయినా కూడా ఆ డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్న వారికి ఇవ్వడం పుణ్యప్రదంగా చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.